వ్యవహరించిన కాలంలో ఉంది. మరి ఇప్పుడు దాదాపుగా ఒక 5గురు ఎమ్మెల్యేలు కారు దిగి వెళ్ళిపోతే వారిలో దానం నాగేందర్, పోచారం, ఇంకా చెప్పాలి వెల్కమ్ బ్యాక్ బీజేపీ నుంచి దిలీప్ ఆచార్య గారు ఉన్నారు. దిలీప్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. ఏంటి ఒక రకంగా బీఆర్ఎస్ నుంచి దిగిపోయి అందరూ కాంగ్రెస్ వైపు చాలా వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ పరిస్థితి ఏంటి? అంటే చేర్చుకోవాలనా, చేర్చుకోకూడదనా, లేకపోతే ఏమన్నా పర్టికులర్గా ఉందా? ముందుగా ఈ అంశంపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. జరుగుతున్న విషయాలు ఏంటంటే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం పోరాటం చేస్తుంది. తన మనుగడనే ఈరోజు ప్రశ్నార్థకమైన పరిస్థితి. దీనికి కారణం ప్రజలు అని చెప్పి టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నాడు ఇప్పటికి కూడా. ఇంతకుముందు వీరయ్య గారు కరెక్ట్ చెప్పినారు. ఆ అహంభావం వీడితే ప్రజలు కాదు, మాదే బాధ్యత, మేము బాధ్యత వహించాలి ఈ పరిస్థితికి అని చెప్పి టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తే అప్పుడు ఏదైనా ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇంకొకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న స్లోగన్ ఏంటంటే ప్రజాపాలన అని చెప్తున్నారు. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఏంటంటే బంగారు తెలంగాణ కోసం, లేకుంటే తెలంగాణ పునర్నిర్మాణం కోసం టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాండి అందరూ అని చెప్పి ఆ రోజు పిలిపించారు, చేర్చుకున్నారు. ఈరోజు ప్రజాపాలన కోసం మా పార్టీలో జాయిన్ కాండి అందరూ, మేము ప్రజాపాలన చేస్తున్నాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. ఏ పార్టీ వదిలిపెట్టలేదు ఆ రోజు, అన్ని పార్టీలను ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులను కూడా వదిలిపెట్టలేదు టీఆర్ఎస్ పార్టీ. బీఎస్పీ పార్టీని వదిలిపెట్టలేదు, మొత్తం ఎల్పీలనే విలీనం చేసుకునే పరిస్థితి చూసినాం మనం. 83 రెండోసారి అధికారంలోకి వచ్చినాక అబ్సల్యూట్ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ఇంకా అంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం లేకుండే. ఒకవేళ ఒక అద్భుతమైన తెలంగాణ పోరాటం, 10 సంవత్సరాల తెలంగాణ పోరాటం తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత ఒక అద్భుతమైన పాలన గురించి ఎదురు చూసింది తెలంగాణ సమాజం. కానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఉంటాయని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచన చేయలేదు. తెలంగాణ ఉద్యమకారులను పక్కన పెట్టిండ్రు, ఫిరాయింపుదారులను హక్కున చేర్చుకున్నారు, అందలాలు ఎక్కించారు, పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. ఇవన్నీ చేసిన కారణంగానే ఈరోజు తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే ఈరోజు అవకాశవాదులు ఎట్లాగో అవకాశవాదంగానే ఉంటారు, అవకాశవాదులు మళ్ళీ అటు ఇటు ఆలోచన చేస్తున్నారు. నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని ఆ రోజు ఇలాంటి రాకేష్ గారు లాంటి వాళ్ళని హక్కున చేర్చుకొని ఉంటే, అందలాలు ఎక్కించింటే, ఏదన్నా అవకాశాలు ఇచ్చింటే వీరు ఇప్పటికి కూడా నిలబడి ఉండేవాళ్ళు. తెలంగాణ సమాజం మొత్తం టీఆర్ఎస్ వెంబడి నిలబడే అవకాశం ఉండే. ఆ అవకాశాన్ని కోల్పోయింది టీఆర్ఎస్ అధినాయకత్వం. దాన్ని గమనించకుండా కాంగ్రెస్ పైన పెడబొబ్బలు పెట్టుకుంటా మమ్మల్ని చేల్చుకుంటున్నారు అంటే ఎట్లా, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టే నీవు నేర్పిన విద్యనే కదా అని చెప్పి కామన్గా వస్తుంది కదా ఎవరికైనా. కనుక మేమేమంటున్నామంటే దీంట్లో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంది అని అంటే, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఈడ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ప్రజలు విస్పష్టంగా తీర్పిచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఈడ స్థానమే లేదని చెప్పి 0 స్థానాలకు పరిమితం చేశారు. ఈ చేరికల విషయంలో ఎవరైనా బీజేపీలోకి వస్తే రాజీనామా చేసి రండి అంటారా, లేకపోతే అక్కర్లేదు డైరెక్ట్ గా వచ్చేయండి అంటారా? లేకపోతే మీకంటూ స్టాండ్ ఉంటుంది కదా, చేరికల విషయంలో చేర్చుకుంటారా చేర్చుకోరా, మీకున్న స్టాండ్ ఏంటి? తెలంగాణలో మీకు లైవ్ ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఉన్నాయి. గడిచిన ప్రభుత్వాల్లో అక్కడి నుంచి కూడా అధికార పార్టీ నుంచి, ప్రతిపక్ష పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు. హుజురాబాద్లో ఈటెల రాజేందర్ గారు పార్టీలో చేరితే రాజీనామా చేసి వచ్చిండు. మునుగోడులో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరితే రాజీనామా చేసి వచ్చిన దృష్టాంతం ఉంది. కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందే, రాజీనామా చేసి రావాల్సిందే. మేము ఆహ్వానిస్తాం తప్పకుండా. అయితే దీంతో పాటు ఏంటంటే వేరే రాష్ట్రాల్లో కర్ణాటకలో చూడండి, మీరు కర్ణాటకలో వచ్చిండ్రు, రాజీనామా చేసిండ్రు, మళ్ళీ ఎన్నికయ్యిండ్రు, మా ప్రభుత్వంలో జాయిన్ అయ్యిండ్రు. మధ్యప్రదేశ్లో వచ్చిండ్రు, రాజీనామా చేసిండ్రు, మా పార్టీలో జాయిన్ అయ్యిండ్రు, రాజీనామా చేసిండ్రు, అక్కడ ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు. కాదండి, ఇప్పుడు మేమేమంటున్నాము, మీకు అవకాశం ఉన్నంత వరకు మీకు ఆ పాలన కరెక్ట్ కాదు, ఆ పాలన కరెక్ట్ కానందుకే మీకు అవకాశం ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీకి. మీరు ఇచ్చిన స్లోగన్ కూడా అదే కదా, ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో పోతే రాళ్లతోటి కొట్టండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. ఇప్పుడు మేము అదే అడుగుతా ఉన్నాం, మీరు వారు తప్పు చేసిండ్రని చెప్పి మీకు ఓట్లు వేసిండ్రు, అధికారం ఇచ్చిర్రు, అవకాశం ఇచ్చారు, మీరు మళ్ళీ అదే తప్పు చేస్తే మరి ఏ రాయి అయితే ఏముంది? ఆ రాయితోటి పనులు రాలగొట్టుకుంటారు కదా. రాష్ట్రంలో ఇంత గట్టిగా ప్రశ్నిస్తున్నారు కదా, ఉన్న ప్రభుత్వాలను కూడా